హైదరాబాద్ లో మరో ప్రేమోన్మాది బరి తెగించాడు. తన ప్రేమను అంగీకరించలేదు అనే కక్షతో ప్రియురాలిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. బర్కత్పుర సత్యనగర్ ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థిని పై భరత్ అనే యువకుడు కొబ్బరి బొండాలు నరికే కత్తితో దాడి చేశాడు. దాడిలో గాయపడ్డ విద్యార్థిని ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. ఆసుపత్రి దగ్గర నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, బర్కత్పుర సత్యనగర్ ప్రాంతానికి చెందిన ఇంటర్ విద్యార్థిని పై భరత్ అనే యువకుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. భరత్ కూడా అదే ప్రాంతానికి చెందిన పోకిరి యువకుడు. ప్రేమించాను అని కొంతకాలంగా ఆమెను వేధిస్తూ వస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇవాళ మరోసారి ఆమెను అడ్డుకున్న యువకుడు తనను ప్రేమించాలి అని ఒత్తిడి చేశాడు. అయితే విద్యార్థిని అందుకు నిరాకరించింది. దీంతో తన ప్రేమను ఒప్పుకోలేదనే ఆగ్రహంతో ఊగిపోయిన ప్రేమోన్మాది భరత్ వెంట తెచ్చుకున్న కొబ్బరి బొండాల కత్తితో ఆమె మెడ, 2 చేతులపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడింది. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను హుటాహుటిన యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంతున్నారు. మరో గంట సేపట్లో యువతి పరిస్థితిపై వైద్యులు హెల్త్ బులెటిన్ను విడుదల చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆమె ఆరోగ్య పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు ఏం చెప్తున్నారు? అంటే ఇప్పటికీ అత్యంత విషమంగా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా తలపైన దాదాపు ఒక 6-7 చోట్ల తీవ్రంగా గాయాలు ఉన్నాయి కత్తితోని. ఎందుకంటే కొబ్బరికాయలు కొట్టే కత్తితో నరకడంతో తీవ్ర గాయాలని, మరోవైపు 2 చేతులు అడ్డు పెట్టుకోవడంతో 2 చేతులు, మరోవైపు భుజం పైన కూడా తీవ్ర గాయాలని, దీంతో పూర్తిగా రక్తస్రావం జరిగింది. మన ఘటనా ప్రదేశంలోన పూర్తిగా మనం అక్కడంతా చిత్రీకరించడం జరిగింది. దాంట్లోన రక్తపు మడుగులో పడి ఉన్న తర్వాత మాత్రమే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అందుకని ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ఎందుకంటే విచక్షణారహితంగా ఆ కత్తితో నరకడం వల్ల ఆమె తీవ్ర గాయాల పాలైంది. ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్లో ఆమె చికిత్స పొందుతుంది. అంటే డాక్టర్లు ఆమె ఆరోగ్య పరిస్థితి పైన ఇప్పటివరకు ఏమీ చెప్పలేనని చెప్తున్నారు. ఎందుకంటే కొద్ది గంటలు గడిస్తే తప్ప ఆమె స్టేబుల్ అయ్యే అవకాశం ఉందా లేదని చెప్తారు. ఎందుకంటే ఆమె ప్రాణాపాయ స్థితిలోనే ఇప్పటివరకు ఉన్నట్టు డాక్టర్లు చెప్తారు. మరికొద్దిసేపట్లో యశోద హాస్పిటల్లో వైద్యం చేస్తున్న నిర్వాహకులు, డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. మనం చూడొచ్చు, ఏదైతే యశోద ఆసుపత్రి వద్ద పూర్తిగా నిండిపోయిన, అంటే ఇక్కడ అమ్మాయి మధురిక గాయపడిన ప్రాంతం నుంచి వచ్చిన వారందరితో నిండిపోయి కనిపిస్తోంది. మరోవైపు పోలీసులు ఈ ప్రాంతంలో చేరుకున్నారు. ఎందుకంటే అమ్మాయి ఎవరు దాడి చేశారనేది ముందుగా గుర్తించినా ఇప్పుడు అమ్మాయి చెప్పలేని పరిస్థితిలో ఉంది. ఒక విధంగా కోమాలో ఉన్నట్లుగానే భావించాలి మనం. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆమె పోలీసులు విచారణ కూడా చేయడానికి కాదు, ముందు వైద్యం అందించాల్సిన పరిస్థితిపైన దృష్టి కేంద్రీకరించారు. ఇప్పటికే డాక్టర్లు పూర్తి స్థాయిలో ఆమెకి ఎక్కడైతే గాయాలు ఉన్నాయో వాటిపైన శస్త్రచికిత్సలు చేశారు. మిగతాది అంటే ఆమె కోలుకోవడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆమె ముందు కోలుకున్న తర్వాత ముందు తదుపరి విచారణ జరుగుతుంది. ఎందుకంటే భరత్ విచక్షణారహితంగా దాడి చేశాడనేది ప్రత్యక్ష సాక్షులు మనకి టీవీ9 ముందు చెప్పారు. ఎందుకంటే ఆమె పరుగు పెట్టింది, ఇంటి దగ్గర నుంచి కొద్ది దూరం వెళ్ళేసరికి ఆమె పరుగు పెట్టింది, అతను కత్తితో దాడి చేస్తున్నాడని. కానీ అప్పటికే ఆమె వెనక వైపు నుంచి తలపైన బలంగా 4-5 సార్లు నరకడం, తర్వాత అడ్డు పెట్టుకుంటే చేతులపైన నరకడం, ఆ తర్వాత ఆమె ముఖం పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడైతే చేతిలో అడ్డు పెట్టుకుంది, ఆ తర్వాత భుజం పైన కూడా వేటు పడింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా వైద్యులు చెప్తున్నారు. మరికొద్దిసేపు గడిస్తే తప్ప ఏమీ చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఇక్కడ ఈ స్థానికంగా ఉండే ప్రాంత ప్రజలందరూ, అంటే బర్కత్పురాలోని సత్యనగర్లో జరిగిన ఈ దాడితో ఈ ప్రాంతం అంతా ఇక్కడికి కదిలి వచ్చింది. కార్పొరేటర్లు మరియు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఇలాగ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అమ్మాయి ఆరోగ్యంగా కోలుకోవాలని చెప్తున్నారు. మరోవైపు తండ్రి చెప్తున్న మాటల ప్రకారం నెల రోజులుగా అతను వేధిస్తున్నాడు, తనకు తన కూతురు చెప్పింది. దీంతో పోలీసులకి ఫిర్యాదు చేశాం, అయినా సరే ఇది కౌన్సిలింగ్ చేశారు, అయినా సరే ఈ పట్టించుకోకపోవడం, తర్వాత ఆ పెంపకమే ఆ విధంగా ఉంది. ఒక రౌడీలాగా ఆ ప్రాంతంలో తిరుగుతున్నా పట్టించుకోలేని పరిస్థితి ఉండటం వల్లే తన కూతురికి ఈరోజు ఈ దుస్థితి వచ్చింది. ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. మరోవైపు మనం చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా యశోద హాస్పిటల్, నల్లకుంట యశోద హాస్పిటల్ అంతా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. యశోద ఆసుపత్రి వద్ద బంధువులు, మరోవైపు తల్లిదండ్రులు ఇద్దరు ఆమె ఉన్న చికిత్స పొందుతున్న 2nd ఫ్లోర్లో ఉన్నారు. ఇక్కడ మనం చూసుకుంటే కొంతమంది కుటుంబ సభ్యులు కూడా వచ్చున్నారు. మనం కుటుంబ సభ్యుల్ని మనం అడిగి చేసుకుందాం. అమ్మ, మీరు సిస్టర్ అవుతారు, మీరు ఏం జరిగింది అనుకుంటున్నారు? మీరు ఎలాంటి పరిస్థితి ఉంది, ఏం జరిగింది? అంటే చాలా వరకు ఇక్కడ కుటుంబ సభ్యులు ఉన్నారు, మనం వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు సిస్టర్ అవుతారు, ఎలా జరిగింది, ఏం జరిగింది అంటున్నారు?
అంటే మార్నింగ్ యాజ్ యూజువల్ కాలేజ్కి వెళ్తుంటే తను వచ్చి అలా చేసేసాడు అంతే. ఇంకా ఏం జరిగిందో మాకు తెలియదు ఆ మూమెంట్లో, ఎవరు లేరు తనతోని. కాలేజ్కి వెళ్తుంటేనే అట్లా చేసేసినాడు తను. బాబాయ్ తీసుకొని వెళ్తాడు, బాబాయ్ వచ్చేసరికి అట్లా అయిపోయింది. అలాగే ఇంటి నుంచి బయలుదేరి కొద్దిసేపటికే జరిగినట్టుంది. ఇంటికి కూతవేట దూరంలోనే కనిపిస్తుంది ఘటన. 100 మీటర్స్ డిస్టెన్స్ కూడా లేదు, ఒక 50 మీటర్స్ 40 టు 50 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది, అంతలోనే అట్లా అయిపోయింది. మమ్మీని పిలుస్తుంటే మమ్మీ క్యాజువల్గా బయట అరుస్తుంటారు కదా, అట్లా అనుకొని తను అట్లా ఉంది, చూసేసరికి అట్లా అయిపోయింది. అంటే ఎవరో అడ్డుకునే ప్రయత్నం కానీ ఏమీ చేయలేదా? అందరూ చుట్టుపక్కల ఉన్నారు కదా అంతా. ఎవరు లేరు బయట అప్పుడు, ఆ మూమెంట్లో స్కూల్ కాలేజ్ టైం కదండి, ఇంకా ఎవరు లేరు ఆ టైంలో. అరౌండ్ 8:30 to 9 o'clock. ఎలా ఉందంటున్నారు ఇప్పుడు? ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని చెప్తున్నారు? ఇప్పుడైతే ఎవరిని అలౌ చేయట్లేదు. మేము ఇందాక వెళ్ళాము, సిటీ స్కాన్ అయింది, అప్పుడు మళ్ళీ ఐసీయూకి తీసుకెళ్లారు. ఇప్పుడు అక్కడ ఎవరిని ఉంచట్లేదు, ఎందుకంటే సీరియస్గా ఉంది కదా, ఏం చెప్పట్లేరు వాళ్ళు. ఇప్పటికైతే పరిస్థితి చాలా సీరియస్గానే ఉన్నట్లు ఇప్పుడు రాములు తండ్రి ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మీడియా ముందు మాట్లాడాడు. ఖచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తాం, తన కూతురు తనను వేధిస్తున్నాడు, భరత్ వేధిస్తున్నాడు అని చెప్పారు. ఎందుకంటే భరత్ ఇల్లు ఇప్పుడు ఈమె ఇల్లు కూడా, మధులిక ఇల్లు కూడా దగ్గరే కొద్దిగా ఒక 4-5 ఇళ్ళు దూరంలో ఉంది. రోజు కాలేజీకి వెళ్ళేటప్పుడు ఇంటర్ చదువుతున్న మధులికను వేధిస్తున్నాడు. కాలేజీలో చదువుతున్న రోజు ఉదయం వెళ్ళడం రావడం, అంటే ఉదయం ఎన్ని గంటలకు వెళ్తుంది, సాయంత్రం ఎన్ని గంటలకు వస్తుంది అనేది పూర్తిగా ఆనుపానులు తెలుసుకుని అతను వెంటపడుతున్నాడు. ఈ విషయాన్ని తండ్రికి చెప్పిందని తండ్రి రాములు మీడియా ముందు స్పష్టం చేశాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఏదైతే పోలీసులు కూడా దీనికి సంబంధించిన ఇరుపక్షాలను కూర్చోబెట్టి ఒక కౌన్సిలింగ్ చేశారు. భరత్కి ఇక మీద రావద్దనేది కూడా ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. కానీ అతను ఏమాత్రం పట్టించుకున్నట్లుగా లేడు. ఈరోజు ఉదయం 8 గంటలకి ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే అనుకున్న పథకం ప్రకారం ఒక కత్తి తీసుకొని ఆమె పైన వెనక నుంచి దాడి చేశాడు. పరుగుపెట్టింది, కొద్ది దూరం పరుగుపెట్టిన తర్వాత ఆ స్పాట్లో కుప్పకొలిన పరిస్థితి అయితే ఉంది. ముగ్గురు అక్క చెల్లెలు కూడా చదువుకుంటున్నారు. పెద్ద అక్క డిగ్రీ చదువుతుంది, ఈ అమ్మాయి ఇంటరు, 3వ అమ్మాయి 10th చదువుతుంది. ముగ్గురు ఆడపిల్లల్ని ఈ రాములు పోషించుకుంటున్నాడు. ఇలాంటి ఒక మధ్యతరగతి కంటే ఒక పేద కుటుంబం అని చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ ప్రేమనమాది దాడి అనేది ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. మరోవైపు ఈ ప్రాంతంలోన ఒక ఉద్రిక్త పరిస్థితి లాగంటే అందరూ భయపడే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనుకోని ప్రశాంతంగా ఉండి ఈ ప్రాంతంలో ఒక ప్రేమనమాది దాడికి దిగడం, తమ కళ్ళ ముందే రక్తపు మడుగులో ఉండటం అనేది ఒక భయాందోళన కలిగిస్తుంది. అయితే ఈ ప్రాంతంలోన చాలా చిన్న గల్లీ ప్రాంతంలో ఉంటున్న సత్యనగర్, ఈ గల్లీల ప్రాంతంలో ఉండటం వల్ల సీసీ కెమెరా ఏర్పాటు కూడా చేసే పరిస్థితి ఇక్కడ కనిపించడం లేదు. సీసీ కెమెరాలు కూడా ఎక్కడ మనకి లేవు. అయితే క్లూస్ టీమ్ వచ్చింది, ఇక్కడ ఆధారాలన్నీ సేకరించింది. అయితే నిందితుడు అనేది పక్కాగా భరత్ అనేది తేలిపోవడంతో ఇతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. ముందుగా ఒక 4 బృందాలతో ఈ గాలింపు జరుగుతుందని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేస్తున్నారు. ఏదేమైనా ముందు మధులిక ఆరోగ్య పరిస్థితి కుదుటపడితే ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఆమె వాంగ్మూలం తీసుకొని కేసు ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే ఇక్కడ మీడియా పాయింట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. వైద్యులు వచ్చి ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ వివరాలు చెప్పే పరిస్థితి అయితే మనకి కొద్దిసేపట్లో మీడియా పాయింట్ కూడా ఇక్కడ యశోద ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేశారు. ఈ మీడియా పాయింట్లోన ఏం జరగబోతుంది అనేది యశోద ఆసుపత్రి అంటే ఎంఐకి చికిత్స చేస్తున్న వాళ్ళు చెప్పే అవకాశం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అంటే దాదాపుగా 10 గాయాల వరకు ఉన్నట్టు కనిపిస్తుంది. ప్రధానంగా తలపైన గాయాలు కావటం, 2 చేతులు తెగిపోయినట్లుగా నరకడంతో విచక్షణరహితంగా గాయాలు ఉన్నాయి. ఇంత రక్తస్రావం జరిగిన తర్వాత ఆమె కండిషన్ ఎలా ఉందనేది కూడా డాక్టర్లు చెప్పబోతున్నారు. ఏదేమైనా సరే ఒక సీరియస్ కండిషన్లో ఉన్న మధులిక పరిస్థితి పట్ల అనేక సంఘాలు ఇక్కడికి చేరుకుంటున్నాయి. ఇటువంటి ప్రేమోన్మాదులకు తగిన గుణపాఠం చెప్పాలనేది ఒక పెద్ద ఎత్తునే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనా మధులిక ఘటన అనేది ఒక తీవ్ర ఉద్రిక్తలు కలిగించేలాగా కనిపిస్తోంది. మరోవైపు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ప్రాంతంలో జరిగిన దాడి అనేది కలకలం రేపుతోంది. అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా నిందితుడిని పట్టుకోవాలని ఒక ముక్తఖండంతో ఇక్కడ డిమాండ్ అయితే చేస్తున్నారు. రైట్ గణేష్. తమ కూతురుపై కత్తితో అతి దారుణంగా దాడి చేసిన ఉన్మాది భరత్ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టొద్దని బాధితురాలి తండ్రి డిమాండ్ చేస్తున్నారు. తమ కూతుర్ని నెల రోజులుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, ఎన్నిసార్లు హెచ్చరించినా వాడిలో మార్పు రాలేదని చెప్తున్నారు. ఇలాంటి ఉన్మాదులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కఠినంగా శిక్షించాలి. వాడు బయటికి రావద్దు. ఒకళ్ళు వస్తే ఇట్లా నేనే చంపుతావాడిని, వాడు దొంగన కొడుతాడు. వానికి ఎంత ఒక రీతి రవాయిలో పెంచలే వాళ్ళ తల్లిదండ్రులు. వాడు ఉన్నాడు ఒక్కోడు, వానికి ఒక పద్ధతి నేర్పేయలేదు, ఏం నేర్పేది నా కొడుకున్న వాడిని. అసలు ఆయన బయటికి రానివద్దు. అసలు వాడు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు. వాడు ఒక 1 month నుండి మా పాప కాలేజీ పోతుంటే కూడా ఎంబడి పడ్డాడు. పడంగానే మా పాప చెప్పింది నాకు, డాడీ ఇట్లా వీడు ఎంబడి వస్తుంటే, సరేనా నేను చెప్తాను అని చెప్పింది.